అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. హైకోర్టులోనూ ఆయన పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ ఆఫీసుల కోసం విలువైన భూమిని కారు చౌకగా కేటాయించడంపై హైకోర్టు నోటీసులు జారీ చేసి తాజాగా విచారించింది. బీఆర్ఎస్ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు ప్రస్తుత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసుల కోసం చౌకగా భూమి కేటాయించారని అప్పటి సీఎం కేసీఆర్ను ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారించింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం హైదరాబాద్తో పాటు గండిపేట మండలం, కోకాపేట పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కేటాయించారని పిటిషనర్ వాదించారు. 500 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ కు 5 కోట్లకు కేటాయించారని హైకోర్టుకు పిటిషనర్ వివరించారు. గజం స్థలాన్ని 100 రూపాయలకు కేటాయించినట్టు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతివాదిగా ఉన్న కేసీఆర్ 2022 నుంచి ఇంతవరకు కౌంటరు దాఖలు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. జర్నలిస్టులు, అధికారులకు భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు గత నెల 25న ఇచ్చిన తీర్పును పిటిషనర్ కోట్ చేశారు. దీనికి కోర్టు స్పందించింది. ఈ పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న మాజీ కేసీఆర్తో పాటు ప్రభుత్వం కూడా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం 3 వారాల గడువు ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.